మాకు ఈ రోడ్ వేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంది. వర్షాలు పడినప్పుడు ఏదంటే వెళ్ళే వాళ్ళం కాదు, సరిగ్గా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ రోడ్ వేయడం వల్ల మాకు చాలా కంఫర్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. రోడ్లు వేసేటటువంటి విషయంలో స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లల యొక్క అవసరాలు కూడా గుర్తిస్తుంది అన్నది ఈ రోడ్డు ద్వారా స్పష్టమవుతుంది. అంటే అన్ని వర్గాల యొక్క అవసరాలని గుర్తించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అవసరాలు గుర్తించడమే కాదు, శాంక్షన్ ఇచ్చి ఇది కంప్లీట్ చేయించినటువంటి బాధ్యత కూడా తీసుకున్నది. సో ఇక్కడ నాయకులందరూ కూడా, స్థానిక కార్పొరేటర్ కానీ మా నాయకులు కానీ అందరూ కలిసి ఈరోజు ఈ రోడ్డును పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లల్లో ఆనందం ఉంది. ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల మాకు పిల్లలకు ఈసారి నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా, సకాలంలో పుస్తకాలు ఇవ్వడమే కాకుండా, నాణ్యమైనటువంటి మిడ్ డే మీల్ ఇచ్చి, అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి, టీచర్లు రిక్రూట్మెంట్ చేసి, వాళ్ళు వెళ్ళే దారి కూడా సరిగ్గా ఉందా లేదా అని చూసేటటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి సో ఆయనకు ఈ సందర్భంగా మా విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ ఒక్క నల్లపాడు డివిజన్లోనే దాదాపుగా 2,70,00,000 రూపాయల వర్కులు ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటాం. మరి ఇదే డివిజన్లో 33 కోట్ల రూపాయలకి వర్కులు శాంక్షన్ ఇచ్చాం. మరి స్థానిక కార్పొరేటరు నాయకులు అందరూ కలిసి ఇప్పటికీ 12 కోట్ల రూపాయల వర్కులు కంప్లీట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా మిగిలినటువంటివి కూడా జరుగుతాయి. ఏదేమైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటటువంటి నేత మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు నాయకత్వం.